ఒకవైపు హీరోగా కంటిన్యూ అవుతూనే ప్రొడక్షన్ వైపు అడుగులు వేస్తున్నారు మన హీరోలు. రిస్క్ అని తెలిసినా సినిమాలు ప్రొడ్యూస్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ లిస్ట్ లో స్టార్ హీరోలతో పాటు మీడియం హీరోలు ఫుల్ హవా చూపిస్తున్నారు. ఇప్పుడు ఇదే రూట్ లోకి వచ్చేస్తున్నారు మరో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రొడక్షన్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. యంగ్ టాలెంట్ ని ఎంకరేజ్ చేసేలా తన బ్యానర్ పై సినిమాలు చేస్తానంటున్నారు కిరణ్. తన సినిమాకి కెమెరా అసిస్టెంట్ గా వర్క్ చేసిన సాయి తేజ్ లీడ్ రోల్లో, అలాగే ఆన్లైన్ ఎడిటర్ గా వర్క్ చేసిన మునిని డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ చేసే ప్లాన్ లో ఉన్నారు కిరణ్. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ప్రజెంట్ కిరణ్ అబ్బవరం చేతిలో చెన్నై లవ్ స్టోరీ, కా సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతోన్న కే ర్యాంప్ సినిమాలున్నాయి. హీరోగా కంటిన్యూ అవుతూనే ప్రొడక్షన్ లోకి ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్స్ అందుకున్నారు నాని. ఆ సినిమాతో ప్రొడక్షన్ లోకి అడుగుపెట్టిన నాని వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ఇప్పటివరకు 5 సినిమాలు చేశారు. హిట్ ఫ్రాంచైజీ సినిమాలు సహా ఈ ఇయర్ స్టార్టింగ్ లో కోర్టు సినిమాతో అదిరిపోయే సక్సెస్ అందుకున్న నాని త్వరలో మెగాస్టార్ చిరంజీవితో దసరా ఫేమ్ శ్రీకాంత్ వోదెల డైరెక్షన్ లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ప్లాన్ చేశారు. ప్రస్తుతం ఇదే డైరెక్టర్ తో ది ప్యారడైజ్ అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు నాని. ప్రొడక్షన్ లోకి నాని కంటే ముందుగా చాలా మంది హీరోలు ఎంట్రీ ఇచ్చారు. హిట్స్ ఫ్లాప్స్ సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఓవైపు హీరోగా చేస్తూనే ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై సినిమాలు ప్రొడ్యూస్ చేశారు కళ్యాణ్ రామ్. ప్రజెంట్ మైత్రి నిర్మాతలతో కలిసి ఎన్టీఆర్ 31 ప్రాజెక్ట్ ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ జూలై 25న విడుదల కానుంది. హీరో విజయ్ దేవరకొండ కింగ్ ఆఫ్ హిట్ ఎంటర్టైన్మెంట్స్ పై మీకు మాత్రమే చెప్తా, పుష్పక సినిమాల్ని ప్రొడ్యూస్ చేశారు. మరో యంగ్ హీరో విశ్వక్సేన్ వాన్మై బ్యానర్ పై ఫలక్నుమా దాస్ సినిమాతోనే ప్రొడక్షన్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఇదే బ్యానర్ లో దాస్ కా ధమ్కి సినిమా చేశాడు విశ్వక్. ఇక హీరోలు నితిన్ కి శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్, మంచు విష్ణుకి 24 ఫ్రేమ్స్, అవా ఎంటర్టైన్మెంట్స్ పేరుతో ప్రొడక్షన్ హౌజ్లు ఉన్నాయి. రీసెంట్ గా ఈ బ్యానర్ పై తెరకెక్కిన కన్నప్ప సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు విష్ణు. ఇలా ప్రొడక్షన్ లో రిస్క్ ఉంటుందని తెలిసినా హీరోలు సినిమాలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి ఇదే రూట్ లోకి వస్తున్న కిరణ్ అబ్బవరం ఎలాంటి సక్సెస్ అందుకుంటారో వెయిట్ అండ్ సీ.